నితిన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఏదో మర్చిపోయారు. ఎస్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూ బాయ్స్ ఆర్ వెరీ షాక్ అండ్ రాకింగ్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన సహాయకారం చాలా మర్చిపోలేదు. సీత, లవ్ యూ ఫర్ ఎవర్, లవ్ యూ సో మచ్. గాయస్ మీరు కూడా చాలా థ్యాంక్ యూ. ఎస్పీ పెద్ది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, నితిన్ గారు ప్లీజ్. ఫస్ట్ స్పీచే బోస్, లాస్ట్ స్పీచ్ కాదు. సో ఐ విల్ గివ్ ఇట్ షార్ట్ అండి, సింపుల్. ఈ సినిమా ఒక యుద్ధం అండి. 2 సంవత్సరాలైంది మొదలై. ఎలాంటి యుద్ధం అంటే లొకేషన్ రెక్కికి వెళ్తే డైరెక్టర్కి వడదెబ్బ కొడుతుంది. షూటింగ్ మొదటి రోజు అక్కడ షూట్ చేసే బ్రిడ్జ్ కూలిపోతుంది. ఇవన్నీ నిజంగా జరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే కొన్నిసార్లు హార్డ్ డిస్కులు కనిపించవు. ప్రతిసారి ఇలా కష్టం జరుగుతూనే ఉంది. కానీ కష్టం వచ్చిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తూనే ఉన్నాను. దానికి కారణం 15 సంవత్సరాలుగా సమాధి చేయబడిన ఒక ప్రేమ కథని ఇప్పుడు బయటికి తీసుకురాబోతున్నాం. 21వ తారీఖు థియేటర్లో బ్యాండ్ మోగబోతుందండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీకు నచ్చకపోవచ్చు సినిమా, కానీ సినిమాకి నమ్మిరండి. 1 వీక్ ఇది మినిమం మిమ్మల్ని వెంటాడుతుందండి. అండ్ మేము ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారు, అందరు కొత్త వాళ్ళు, కానీ ఎలా ప్రమోట్ చేయాలని అప్పుడు ఇప్పుడు భయపడుతూనే ఉన్నాం. ఇది చూస్తూ ఉంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. 12th September 2013 ఒక సినిమా రిలీజ్ అయిందండి, కిస్ అని ఒక సినిమా. అప్పుడు నేను ఫేస్బుక్లో ఆ హీరో గారికి ఫ్రెండ్ అనమాట. సో చూపించుకున్నాను, ఒక హీరో నాకు ఫ్రెండ్ యాక్సెప్ట్ చేశారు అని. అప్పుడు ఆయన ఫేస్బుక్లో సింగిల్గా ప్రమోట్ చేశాడు ఆ సినిమాని. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అని చెప్పి. సో అప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు, కానీ ఇప్పుడు మాకు ఆయన సపోర్ట్ ఉన్నారు. సో ఇది పొగడ్డానికి చెప్తున్న మాట కాదు సార్. అనగనగా అనే సినిమా రిలీజ్ ముందు ఒక్క ప్రెస్ మీట్ చేయలేదు. సినిమా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ ముందుకు ఎలా తీసుకెళ్తామంటే అప్పుడు ఆయనే వచ్చారు. మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయ్ 21వ తారీఖు వస్తుంది. ఒకరు మొయ్యాలి దీన్ని, ఈ బ్యాండ్ని ఒకరు పట్టుకోవాలనుకున్నాం, మళ్ళీ ఆయనే వస్తున్నారు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్దాం అనుకున్నా అండి. ఈ సినిమా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. కొంతమంది అంటున్నారు అమ్మాయిని ఇలా కొడుతున్నారు, అబ్బాయిని ఇలా బ్యాడ్ లైట్లో చూపిస్తున్నారు, ఇది ఫెమినిజం సినిమానా, ఇది ఆయిజం సినిమానా, ఈజం సినిమానా అంటున్నారు. ఇది ఏయిజం సినిమా కాదు, ఇది నిజమైన సినిమా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడో చెప్పే సినిమా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎంత తట్టుకొని నిలబడుతుందో చెప్పే సినిమా. ఒక తండ్రి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పే సినిమా. ఇంతమందిని పట్టుకొని మేము థియేటర్స్ వరకు వస్తున్నాం, బ్యాండ్ పట్టుకొని రెడీగా ఉంటున్నాం. మీరందరూ రండి, కొట్టుకుంటూ లోపలికి వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ వంశీ నందిపాటి గారు టు ప్లీజ్ స్పీక్. Thank you one and all for coming.